నమస్కారం అండి, దిస్ ఇస్ #you. సెల్వమణి రోజా వచ్చేసింది, అక్క వచ్చేసింది. ఆడదాం అందరి గురించి మాట్లాడి వివరణ ఇవ్వడానిక కానే కాదు, ఎండగట్టడానికి. రాష్ట్రంలో ఇంతకాలం రోజక్క పడేది పురుషులపైనే అనుకున్నా నేను. అబ్బే అక్క లేనే లేదు, మహిళల మీద కూడా పడిపోయింది. సవిత గారిని, తర్వాత హోమ్ మినిస్టర్ అనిత గారిని వేసేసుకుందాం అని చెప్పి బుద్ధం రెడీ అయిపోయి వెనక మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు ఇలా సైడ్ యాంగిల్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ ఫోటో పెట్టుకుని వచ్చేసింది. అస్సలు మిస్ కాకండి. మీరు అందరూ కొత్త సబ్స్క్రైబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నాలెడ్జ్ ఇస్ డివైన్. ఎంత నేర్పిస్తే అంత ఎక్కువ. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్స్పోజింగ్ ద అపోజిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన స్కాముల గురించి మాట్లాడడం ఇస్ మై ప్రైమా ఫేషియా ఇంట్రెస్ట్. ఖచ్చితంగా రాష్ట్రంలో ఒకవేళ గవర్నమెంట్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దాన్ని ఎండేస్తాం. అట్ ద సేమ్ టైం అపోజిషన్ లాస్ట్ 5 ఏళ్ళు చేసిన విర్రవీగుడతాను అండ్ కంటిన్యూ చేస్తాను. ఎక్కడ మారం మేము మారటం ఏంటి, మేము ఆది పురుషులం, మాలాంటి గొప్పవాళ్ళు ఈ క్లాన్ మళ్ళీ పుట్టదు, రాజకీయాల్లో రాయలేరు అని చెప్పి వైసీపీ పార్టీ ఏదైతే విర్రవీగుతుందో దాంట్లో అఫీషియల్గా అన్అఫీషియల్గా స్టేటస్ ఉన్నా లేకపోయినా మహిళామూర్తి కింద ముందుకొచ్చి 7 గజాల చీర కట్టుకుని వెచ్చలు విడిగా తిట్టేసి బాడీ షేవింగ్ చేసుకుంటా తనకంటూ ఒక ప్రతిష్టాత్మకమైన స్థానం సంపాదించిన రోజా సెల్వమణి మొన్నొచ్చి జ్ఞానగుడికలు వదిలింది. ఆ జ్ఞానగుడికల్ని 1 by 1 డైసెక్ట్ చేసేద్దాం. 12 minutes వీడియో ఉంది, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే ఓపిక నాకైతే లేదు. బట్ దాంట్లో షూటింగ్ పాయింట్స్ వరకు తీసుకుని విల్ కట్ దెమ్ ఆఫ్. దట్స్ ఆల్, విల్ గో టు ద వీడియో. అనితతో పాటు ఇంకో ఆవిడ తయారైంది, సవిత. మొదటిసారి ఎమ్మెల్యే అవగానే, మంత్రి అవగానే కొత్త పిచ్చోడు పొద్దురగడు అంటారు చూసావా, ఆ విధంగా ఉంది సవిత ప్రవర్తన. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఈరోజు మెడికల్ కాలేజీని పూర్తి చేయాల్సిన బాధ్యత మంత్రికి లేదా జిల్లాలో? ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కాలేజీని పూర్తి చేయడం ఆమెకి చేత కాదు. ఈరోజు అమరావతిలో వర్షం వచ్చింది, నీళ్లు. మొట్టమొదటిసారి మంత్రి అయిన రోజా సెల్వమణి కొత్త బిచ్చగాడు పొద్దెరగడు, కొత్త పిచ్చోడు పొద్దెరగడు అన్నట్టు రాష్ట్రాన్ని దోచేస్తామని నీ పైన ఆరోపణలు ఉన్నాయి. చెప్పు. నువ్వో మొదటిసారి లాస్ట్ టైమే వద్దనుకుంటున్నారులే, ఇంకా రెండోసారి గురించి ఎందుకు. కానీ సవిత మొదటిసారి మంత్రి అయినప్పుడు పొద్దెరగట్లేదు అని వ్యాఖ్యలు చేసే ముందు నువ్వో మహిళవే, మొదటిసారి మంత్రివే. చెప్పు 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 చెప్పు. ఐ వాంట్ టు నో ద ఆన్సర్. ఈటి ఆన్సర్స్ ఇవ్వరండి వీళ్ళెవరు. బేసికల్లీ ఏంటంటే తిట్టేసి వెళ్ళిపోవాలంతే. మన డ్యూటీ యాజ్ అ పర్సన్ టు కమ్ ఇస్ పీపుల్స్ పర్సన్. రెస్పాన్సిబిలిటీ ఇస్ తిట్టి వెళ్ళిపో. మెడికల్ కాలేజీల గురించి పొద్దెరగకుండా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు నువ్వు చెప్పట్లేదు, కట్టాలి కట్టించాలి అని చెప్పి ఇంత మాటలు మాట్లాడుతున్నావు? ఏ చేతబడి జరిగింది నీతో? ఆ రోజు నువ్వు ఆడదాం ఆంధ్ర ఒక్కటే పక్కన పెట్టి జగన్ అన్నయ్య 8,000 కోట్లకు పైగా నిధులు ఉన్నాయి కదా, నువ్వు ఎందుకు అన్నయ్య మెడికల్ కాలేజ్ నిర్మించలేదు? నవ్వుతారన్నయ్య రేపు సోషల్ మీడియా అంతా, మన పక్కన ఏ కేక్ పెడతారన్నయ్య అని ఎందుకు చెప్పలేదు? ఎప్పుడు ఐస్ క్రీములు నోట్లో పెడతా కూర్చుంటావు. నీ డ్యూటీ అదే జరుగుతూ ఉంటుంది. ఇంతకు మించి మనకి ప్రాపగండా ఇష్యూ ఏం లేదు. రిబ్బన్ కట్టింగ్కి ముందుండేది ఏ భవంతులో తెలియకుండా ఫడ 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 రిబ్బన్లు కట్ చేస్తావు. చివరికి పెచ్చులు ఉడితే ఆన్సర్ చెప్పడానికి కూడా నీకు ఆన్సర్ లేదు. ఇది నీ స్టేటస్. ప్రజలందరూ అనుకుంటున్నారు. అందరూ అనుకోవడం ఏంటి, నా ఒపీనియన్ కూడా ఇదే నీ గురించి ఈరోజు. ఐ డోంట్ వాంట్ టు టార్గెట్ ఎనీవన్ అండ్ విక్టిమైజ్ ఎనీవన్ వెన్ ఐమ్ టాకింగ్ అబౌట్ యూ. నా ఒపీనియన్ ఇది. ఈరోజు సమాధానాలు చెప్పు. ఈడికి సమాధానాలు ఉండవు, పడిపోతావు అందరి మీద. తోడుతున్నామని కోట్లు వేస్ట్ చేస్తూ తినేస్తున్నారు. దాంట్లో కొంత డబ్బు తీసుకొచ్చి పూర్తి చేయొచ్చు కదా, అది చేత కాదు. ఈరోజు మీ వెనకబడిన ప్రాంతం అనంతపురంలో పేద ప్రజలకి ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా చంద్రబాబు నాయుడు కూడా చేయని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసి అక్కడ కాలేజీని నిర్మాణం స్టార్ట్ చేస్తే అది పూర్తి చేసుకోకుండా దాన్ని. నీకో నమస్కారం మహాజ్ఞాని. ఏంటి పేద ప్రజలు ఆరోగ్యం గురించి? అదే ఈరోజు నీ కర్మగాలి. నేను చెప్పాల్సి వస్తుంది, అందరి కర్మగాలి, ఈవిడ కర్మ కాదు. ఓకే, హ్యాపీ. రాష్ట్రంలో ప్రజల కర్మగాలి. సిట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది, దోచుకున్నారు. కోట్లు కాదు, లక్షల కోట్లు. చెప్పు ముందు దానికి సమాధానం నువ్వు. జింబాబ్వే, టాంజానియా, దుబాయ్ ఇటన్నిటి చోట్ల ఎందుకు ఆస్తులు కొనటానికి రీసెర్చ్ టీంని పెట్టి నడిపారు? చెప్పు నువ్వు దానికి ముందు. అసలు జగన్మోహన్ రెడ్డి ఇంకా పేదరికంలో అనంతపురం ఉందని చెప్తే రాయలసీమకు పులిబిడ్డని ఎలా తిరుగుతున్నాడు? కనీసం రాయలసీమ వరకైనా డెవలప్ చేయలేడా? రాష్ట్రం అంతటా డెవలప్ చేయలేడు, కెపాసిటీ లేదు, అందుకనే ఓడిచ్చేశారు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ని ఎవరైనా కాదంటారా? ఖచ్చితంగా ఒపీనియన్లో మెన్షన్ చేయండి. ఇదంతా పక్కన పెడితే రాయలసీమను అస్సలు డెవలప్ చేయలేని జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు మళ్ళీ ఓట్లు వచ్చి అక్క చెల్లెమ్మల కోసం నుంచుంటాడు. మీ బిడ్డ నేను, మీ బిడ్డ నేను, మీ బిడ్డ నేను. నువ్వు చెప్పుకోలేదు, ఊరుకో. మీ బిడ్డ నేను, మీ బిడ్డ నేను, నేను మీకు ఆ చెల్లికి అన్ననైపోతా, తల్లికి కొడుకునైపోతా, చిన్నపిల్లడికి మామయ్యనైపోతా, ఇంకా అన్నిటికీ అన్నీ అయిపోతా, మీకెంత 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 అని బుగ్గలు సవర్ తీసి పవర్లోకి వచ్చిన తర్వాత
తర్వాత నువ్వు చేసిన ఘనకార్యం ఏంటి? ఆరోగ్యాల గురించి మాట్లాడే ముందు ప్రాణాన్ని చంపినట్టు గురించి లెక్క చెప్పు. అసలు నువ్వెందుకు మెడికల్ కాలేజీలు కట్టలేదో చెప్పు. చేత కాదు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పు. సవిత గారు దాకా నీకెందుకు కానీ ముందు నువ్వు చెప్పు అని ప్రజలందరికీ అనిపిస్తుంది కదా. తప్పు ఉంటే మీరు కూడా నన్ను కండెమ్ చేయండి కింద. అమ్మకానికి కేబినెట్ లో పెడితే ఎలా సిగ్గు లేకుండా దానికి మద్దతు తెలిపావని సవితను అడుగుతున్నా నేను. మళ్ళీ నువ్వు కూడా మాట్లాడేదన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి? నీకే అర్హత ఉంది? నీకు ఓట్లేసిన ప్రజలకి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు చెప్పేదానికి గంగిరెద్దులాగా తల ఊపుతూ జగన్మోహన్ రెడ్డి గారిని గంగిరెద్దులారా తల ఊపకండి. ఇది ఎవరి గురించి అంటున్నాను మీకు తెలుసు, కానీ నేను ఎవరి పేరు కమిట్ అవ్వట్లేదు. గంగిరెద్దుల్లాగా తలోపటమే పనిగా పెట్టుకుంది ఎవరు? అసలు నీకు కావాల్సింది ట్యూటోరియల్ క్లాస్. ఒక ఐఐటి ఎగ్జామ్ రీచ్ అవ్వాలంటేనే రామయ్య గారి దగ్గరికి వెళ్ళి ఎంట్రన్స్ రాసి అది పాస్ అయితే చదువుకోవాలి. నువ్వు ఒక కాలేజ్లో ఎంట్రన్స్ రాస్తేనే కనీసం ఇంజనీరింగ్కి వెళ్ళగలుగుతావు. లేకపోతే 60% అన్న తెచ్చుకుని డొనేషన్ కట్టుకుని వెళ్ళు, 60 కూడా లేకపోతే పోయి రాష్ట్రం నుంచి వేరే దానికి పో అని చెప్పి చదువుకున్న వాళ్ళకి పడే కష్టాలను రోజా నువ్వు కూర్చుని ఈజీగా పొలిటీషియన్ అయిపోయి ఇలా కూర్చుని గంగిరెద్దులాగా తలోపడం గురించి మాట్లాడుతున్నావు. పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ గురించి క్లాసెస్ నేర్పండి. ప్రజల్లారా ప్రతి ఒక్కళ్ళు కూర్చుని ప్రింట్స్ తీసి లెటర్స్కి పంపించండి. అప్పుడు చదువుకుంటుంది రోజక్క. విజ్ఞత, జ్ఞానం, డివినిటీ ఇవన్నీ మనకు వస్తాయి. ఇవేం రాకుండా గంగిరెద్దులాగా తలూపుతున్నావు, అమ్మేస్తున్నారు. గొర్రెల్లాగా ఎవరు ఫాలో అవ్వకండి వెళ్ళి. క్లియర్గా చెప్తున్నాను. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, గవర్నమెంట్ దాంట్లో భాగస్వామ్యత ఉంటుంది. ల్యాండ్ గవర్నమెంట్దే, రన్నింగ్ కెపాసిటీ గవర్నమెంట్దే, స్థానాల్లో సీట్లు కూడా కొన్ని గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటాయి. ప్రైవేటైజేషన్ కొంతవరకు అవుతుంది. దాంట్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పార్ట్లో ప్రైవేట్ ఎంటిటీ జాయిన్ అవుతుంది. ఇది పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్తున్నా కూడా గంగిరెద్దులాగా తలూపుతా లేదు ప్రైవేటీకరణ, ఇది అమ్మేయటమే, దోచుకోవటమే. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్కి ఎలా ల్యాండ్ దోచిపెట్టామో, లిక్కర్ కుంభకోణం గవర్నమెంట్ ఎలా చేసిందో అన్న సంస్థల్లో ఇరుక్కుపోయిన లంచగొండి సిస్టమ్ మైండ్ సెట్లో మాట్లాడితే ఎలా? ఎవరు గొర్రె? వాట్ ఈస్ యువర్ లాంగ్వేజ్? గొర్రెంటి బర్రెంటి మారవా నువ్వు? ఇంకా నువ్వు మార్పు రాదా నీలో? అర్హత మీకుందా అని అడుగుతున్నా. మళ్ళీ అనిత అంటుంది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ మందులు వేసుకోకపోవడం వల్ల ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడంట. ఈరోజు హైదరాబాద్ లో 15 రోజులకు ఒకసారి ఏఐజీ హాస్పిటల్కి పోయి ఎవరు మందులు వేసుకుంటున్నారో రాష్ట్రంలో ఉన్న, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరి ప్రజలకు తెలుసు. అబద్ధాలు కల్లార్పకుండా ఎలా చెప్పాలో అనేదానికి మందును కనిపెట్టి చంద్రబాబు నాయుడు మీ అందరికీ ఆ మందు ఇస్తున్నాడు కాబట్టి ఈరోజు మీ అందరూ కల్లార్పకుండా అబద్ధాలు చెప్తున్నారు తప్ప, ఈరోజు మీకు దమ్ముంటే నేను వస్తాను, రండి. రాజమండ్రి మెడికల్ కాలేజ్కి వస్తారా? విజయనగరం మెడికల్ కాలేజ్ పక్కన హాస్పిటల్స్ ఉన్నాయా? నర్సింగ్ హోమ్స్ ఉన్నాయా? పద నువ్వు రా ముందు. ఇంట్లో ఎంతసేపు ఇంట్లో కూర్చొని వీడియోలు చేస్తూ ఉంటావు? రా నువ్వు. అయినా వెనక మళ్ళీ ఏంటి పింక్ వేసుకున్నావు, బ్లూ వేసుకో. చెప్పాలి కదా ఒక్కొక్కసారి మన పార్టీ కలర్ వేసుకోవాలి. నువ్వు ఏం మాట్లాడుతున్నావు రోజా కూర్చుని? ఆవిడ లండన్ మందుల గురించి అన్నారు. లండన్లోంచి ఏ మందులు తెచ్చుకున్నారో ఎవరికేం సంబంధం? చైనా పుట్టే లండన్కి వెళ్తారు, హెయిర్ కట్కి లండన్ వెళ్ళినప్పుడు లండన్ నుంచి మందులు తెచ్చుకున్నారు అన్నారేమో. దానికి ఏంటంత వింత? ఏఐజీ హాస్పిటల్లో ఎవరెవరు ఏ మందులు వేసుకుంటారు? చంద్రబాబు నాయుడు ఇచ్చే మందులు వేసుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వే చెప్పావు బరువుగా చీరలు కట్టుకోలేను, నాకు పొట్ట ఆపరేషన్ అయింది, అప్పుడు మందులు వేసుకోలేదా నువ్వు? చెప్పు. మందులు వేసుకోకుండా అలాగే ప్రకృతికి వదిలేసి నాశనంగా క్లీన్ అయిపోయావా? ప్రతి ఒక్కళ్ళకి ఈ రోజున్న లైఫ్ స్టైల్స్లో యంగ్స్టర్స్ నుంచే మెడిసిన్స్ వేసుకునే కెపాసిటీకి హెల్త్ డిటీరియేట్ అవుతుంటే, అలాంటిది కాకుండా మీరందరూ వచ్చి పాడు లిక్కర్ పోసి జనాలందరినీ చంపేస్తే, కుటుంబాల్లో పేగులు కాలిపోయి ఎందుకు పనికిరాని వాళ్ళు కూర్చుంటే, నువ్వు వచ్చి క్వశ్చన్ చేసిన మంత్రి గారిని మందులు ఎలా వేసుకుంటున్నావు అని అడుగుతున్నావా? చంద్రబాబు నాయుడు గారు మందులు ఇస్తున్నారా? ఏమన్నా అసలు సెన్స్ ఉందా నువ్వు చెప్పే దాంట్లో? దీనికోసమా నువ్వు బోర్డు ప్రెస్ మీట్లు పెట్టి అందరికీ వదులుతున్నావు జ్ఞానాన్ని? కాలేజ్కి వస్తారా? నేను ఇన్ఛార్జిగా ఉన్న మచిలీపట్నం మెడికల్ కాలేజ్కి వస్తారా? నంద్యాల మెడికల్ కాలేజ్కి వస్తారా? మీ పక్కనే ఉంది కదా, వైజాగ్లో ఉంటావు కదా, పాడేరు, ఆ మెడికల్ కాలేజ్కి వస్తావా? మెడికల్ కాలేజీలు అంటే ఎలా ఉంటాయి, ఎలా కట్టాలి, అక్కడ చదువుకుంటున్న మెడికల్ స్టూడెంట్స్
ఎవరెవరు అనేది డీటెయిల్గా మీకు చూపిస్తాను. దమ్ముంటే ఎవడైనా రండి, తీసుకెళ్తాను. ఎందుకు సాక్షి ఛానల్ ఏజెంట్ని తీసుకెళ్ళి నువ్వు కవర్ చేయి. ఎందుకు ఎవరు రావటం? నువ్వు వెళ్ళు, కవర్ చేయి. దీని దమ్మెందుకు? ఊరికే వచ్చేస్తారు నువ్వు పిలిస్తే. తీసుకెళ్ళు, కవర్ చేయి. ఎవడాపాడు నువ్వు? నేను కవర్ చేయమని అంటున్నాం కదా. 1400 కోట్లు ఖర్చు పెట్టారంటున్నారు కదా. 1140 crores or 1400 subject to correction. I'm very sorry for this figure dismantle now. కానీ నువ్వు ఖర్చు పెట్టారని దాంట్లో 8000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారో ఆన్సర్ ఇవ్వవు నువ్వు. ఆ నిధులు ఎక్కడికి వెళ్ళాయో ఎవరు చెప్పవు, గ్రాంట్. కానీ నువ్వు ఎంతసేపు ఉన్నాటి గురించి మాట్లాడుతున్నావు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళి చెప్పు, అది కావాలి ప్రజలకి. డోంట్ డూ దిస్ అతి డ్రామా అయిపోయింది. ఇంకా కేల్ కథం. ప్రజలకు కావాల్సింది డ్రామా, జ్ఞానగుళికలు కాదు ఈరోజు. వాస్తవాలు, ఫ్యాక్ట్స్. వాళ్ళ డబ్బులవి, నీ డబ్బులు కావు. నువ్వు తీసుకెళ్ళి పదా చూపిద్దాం అనుకుంటే తీసుకెళ్ళి చూపించు. దానికి ఉన్న మినిస్టర్ని నువ్వేం వదిలేసుకుంటున్నావు అని మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రోజా వీళ్ళందరికీ ఫ్యాక్ట్స్ మాట్లాడరు. ఫ్యాక్ట్ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఆరోపిస్తూ ఉంటే ఇది ఒక రచ్చ లేబర్ గొడవ. ఇంకొక ఐఎమ్ అన్ఏబుల్ టు సే, నా వల్ల కావట్లేదు ఇంకా. నేను చాలా కంట్రోల్ చేసుకుని మాట్లాడాల్సి వస్తుంది ఈరోజు. ఇది తప్ప మీకేమన్నా ఉందా? పంచమర్తి అనురాధ గారిని కూడా పట్టుకుని మీరందరూ క్యాన్సర్ సర్వైవర్ అని గొప్పగా చెప్పుకోవాలి. మహిళ ఉండి నీ పార్టీ నుంచి జనాలందరూ వెళ్ళి ఆవిడ విగ్ గురించి కమెంట్ చేస్తున్నా చూస్తా కూర్చున్న మహిళవి నువ్వు. మర్చిపోతారా నిన్నందరూ? ఓ మహిళ కింద కన్సిడర్ చేస్తారా నిన్ను? చెప్పు, ఎందుకు ఫ్యాక్ట్స్ నుంచి డివేట్ అవుతున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి 8000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టలేదు అది చెప్పు నువ్వు. మెడికల్ కాలేజ్ కడితే సరిపోతుందా? నర్సింగ్ హోమ్స్, మెడికల్ కాలేజ్ పక్కన హాస్పిటల్స్ ఎందుకు కట్టలేదు చెప్పు నువ్వు ముందు. ఆహా అని చెప్పే అంత ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో? స్కిల్లు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దానికి ఆన్సర్ చెప్పు ముందు. టాంజానియా, ఆఫ్రికా, దుబాయ్ ఇటన్ని దేశాల్లో కూర్చొని సర్వేలు నిర్వహించి భూగోళ శాస్త్రవేత్తలను తీసుకెళ్లిపోయి దోచుకున్న డబ్బులు ఇన్వెస్ట్ చేసే సిచ్యువేషన్ ఈరోజు సెట్ చార్జ్ షీట్ ఫైల్ చేస్తున్న విషయం పైన సమాధానం చెప్పు నువ్వు ముందు. అసలు నువ్వు ఇదంతా పక్కన పెట్టు. నువ్వు ఎందుకు ఓపెన్ చేసావు 3 భవంతులు? దాన్ని దేనికోసం ఓపెన్ చేసావు చెప్పు. దాంట్లో కూడా డబ్బులు మెక్కారా? పెచ్చులు కూడా ఊడి పడుతున్నాయి. దానికి సమాధానం చెప్పు. ఇది నీ డబ్బు కాదు, జగన్మోహన్ రెడ్డి డబ్బు కాదు, పార్టీ డబ్బు కాదు, ప్రజల డబ్బు. ప్రజలకు అవసరం ఇన్ఫర్మేషన్ అంతా. నువ్వు చెప్పు ముందు దీని గురించి ఇన్ఫర్మేషన్. ఆడదాం ఆంధ్ర కేసులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నీ రోల్ ఏంటి? అసలు మీరందరూ ఎవరి కోసం చేద్దాం అనుకుంటున్నారు? ఆ నిర్మిద్దాం అనుకున్న ప్రతిష్టాత్మకమైన ఐపీఎల్ టీం ఏమైపోయింది? అసలు మీరు ఆ డబ్బులు దేనికి ఆడిచ్చారు? ఎందుకు నాశరకమైన కిట్లు ఇచ్చారు? నాకు నువ్వు ఆన్సర్ చెప్పు. గార్డులో కూడా జగన్ ఫోటో ఎందుకు వేసావు? మా డబ్బుతో నువ్వు జగన్ ఫోటోలు ఎందుకు వేసావు చెప్పు. వీటికి ఆన్సర్స్ రావు. ఫండ్ ఎలొకేషన్లో ఎలా మిస్లీడ్ అయిందో చెప్పరు. మాట్లాడుతాం వస్తే మహిళల మీద, పురుషుల మీద పంపించడానికి ఏజెంట్స్ కింద వర్క్ చేస్తున్నారు తప్ప రికవరీ ఏజెంట్స్ ఎలా వచ్చి బెదిరిస్తారో ఇళ్లలో. పాలిటిక్స్లో కూడా బాడీ షేమింగ్ చేసి ఆరోపణలు ఎదిరించి జనాల్ని ఇష్టం వచ్చినట్టు అంటే ఒక స్టైల్ అయిపోయింది. దీనివల్ల ప్రజల సమస్యలు పక్కన పడి ఈ గొడవలు చూస్తా గడుపుతారో ఎంటర్టైన్మెంట్ లాగా. ఇది కాదు కదా రాష్ట్రం కావాల్సింది, ప్రజలకు కావాల్సింది. వీ నీడ్ ఇన్ఫర్మేషన్ టిల్. అది ఎలా దొరుకుతుంది మనకి? దానికోసం శోధించాలి. ఎవడైతే తిన్నాడో తెలియాలి, ఎవడైతే తినబోతున్నాడో తెలియాలి. దాని ప్రకారం మనం ఓటేయాలి. ఈ సోర్పడక ఏడుపులు మనందరికీ ఎందుకు? సోర్పడక ఈవిడ కాదులేండి, నేను ఊరికే అన్నాను. ఎవరికి కావాలి ఇదంతా? నువ్వేమనుకుంటావో అనుకోపో, డబ్బులు లెక్క చెప్పు, మాట్లాడుపో దీని గురించి. ఇది కావాల్సింది రాష్ట్రంలో నేతలు అనేవాళ్ళు. మీ అందరి ఒపీనియన్లో ఇలాంటి కమెంట్స్ చేసే లేడీస్ని ఏమంటారు? సెకండ్, ఇన్ఫర్మేషన్ దూరంగా పెట్టి డైలీ సీరియల్ నడుపుతున్న పార్టీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ట్రోల్ కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తుందా, లేకపోతే ప్రజల సేవ కోసం ఇన్ఫర్మేషన్ ఇస్తుందా? మీ కమెంట్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. ఐ హ్యావ్ నో మోర్ పేషెన్స్ టు dissect her anymore. Thank you.